హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, రామతీర్థం కొండ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మన లాస్ట్ వీడియోలో పక్కన ఉన్న గనికొండ ఎక్స్ప్లోర్ చేసాం. ఈ వీడియోలో ఈ కొండ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ కొండపైన చాలా ఓల్డ్ హిందూ మైథాలజీ సంబంధించిన ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. హాయ్ గైస్, మనం రామతీర్థం కొండ చూడడానికి అయితే వచ్చాం. సరే, ఇప్పుడు టైం ఏమో 12 అవుతుంది. మనకి ఇప్పుడే అయ్యింది రావడానికి. ఈవినింగ్ పూట కూడా అవదానేసి ఇప్పుడు వచ్చాం. చూడండి, స్టార్ట్ చేసి ఇప్పుడే ఎక్కడం. గైస్, మనం పైకి వచ్చేసాం. ఇదే పైన ఉన్న టెంపుల్. కింద ఉన్న టెంపుల్లో ఉన్న విగ్రహాలు పాండవుల అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇచ్చారంట. అవే ఇప్పటికీ ఉన్నాయి. వాటిని ఇప్పటికీ పూజిస్తున్నారు. ఇంకా టెంపుల్లోకి వెళ్దాం. చాలా గాలి వేస్తుంది. ఈ పక్కన ఒక రైలింగ్ ఉంది. అంటే టెంపుల్ కి రా మెటీరియల్ యూస్ చేస్తారు కదా, ఆ రా మెటీరియల్ తేడానికి దాన్ని యూస్ చేస్తారు. అటువైపు నుంచి చాలా ఈజీగా ఎక్కివచ్చు, బట్ ఆఫ్ రోడింగ్ అయితే చేయాలి కొంచెం. సో మనం అయితే మెట్ల నుంచి వచ్చాం. చాలా మంది ఈ రూట్ యూస్ చేస్తారు. గైస్, ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాం. టెంపుల్ లోపలికి వెళ్దాం. ముందు ఈ పక్క చూపిస్తాను చూడండి. ఆ పక్క కాలు కాలుతున్నాయి. గైస్, ఫైనల్గా టెంపుల్ అయితే చూసేసాం. టెంపుల్లో వీడియో తీయకూడదు అన్నట్టు, సో వీడియో అయితే తీయలేదు. టెంపుల్ పక్కనే ఉన్నాం. వాటిని కూడా రాశాడు. అలాగే చాలా లోతు ఉంటుంది అన్నమాట. ఇది అక్కడ రాసి ఈ వాటర్లో నాణ్యాలు వేస్తే కాశీలో తేలితే అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ టైంలో కూడా వాటర్ చూడండి ఎక్కువ ఉంది కదా ఇక్కడ. అంటే అసలు ఆరదన్నమాట ఇక్కడ వాటర్. చూడండి, భీమన్ గుహకి దారి అనమాట ఇది. ఇలాగా పెయింట్ వేసి మనకి డైరెక్షన్స్ చెప్పారు. భీమన్ గుహ. ఈ గుహలోకి వెళ్దాం. మనం లాస్ట్ వీడియోలో ఆ కొండ ఎక్కాం. అక్కడి నుంచి ఉంటుంది చూడండి. అక్కడ వరకు మనం వచ్చాం లాస్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో ఈ కొండ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంక ఈ గుహలోకి అయితే వెళ్దాం. గైస్, గుహలోకి దారి అయితే చూడండి ఎలా ఉందా. చూపించారు, ఇదే దారి. మన ఈ రాలై పడిపోయినట్టున్నాయి. ఇందులోకి వెళ్ళాలి. వెళ్తున్నాం. ఓకే, లోపలికి అయితే వచ్చాం. ఇంకా లోపలికి వెళ్ళాలి. చూడండి, లోపలికి వచ్చాం. ఎక్స్ప్లోరేషన్ చూడండి, నా ఎక్స్ప్లోరేషన్. కిందకి లోపలికి వెళ్ళాలి. గైస్, చూడండి, ఇందులో జంప్ కిందకు ఉందో, పైన తగిలేస్తుంది కూడా. ఇలా చూపించి పైకి అలాగే వెళ్ళాలి. దాని దగ్గర తగిలేస్తుందా, పైకి అలాగే వెళ్తున్నాం. పైన తగలకుండా చాలా కష్టపడి లోపలికైతే వచ్చాం. ఇది భీముని బుర్ర అన్నమాట. ఒకప్పుడు ఈ పర్వతం పడిపోతుంటే భీముడు ఆపాడు అనమాట. ఇది బుర్రెట్టి, ఇది ఆయన నడ్డి. అంటే ఈ బ్యాక్ సైడ్ ఇదిగోండి, ఇది చెయ్యి అనమాట. ఇది చెయ్యి మార్కులు అనమాట. ఇది గోమూత బుర్ర అనమాట. కృష్ణుడు ఇక్కడ గోల్డ్ కాసేటప్పుడు గుర్తుప్పుడు పగిలిపోయి పడిపోతే భీమయ్య అక్కడ ఆపాడు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందా. అండ్ ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి దారి అయితే ఇలా మార్క్ చేశారు. పైకి దారి అన్నమాట.
వెళ్తున్నాం. గాయస్ భీముని గుహ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాయస్ ఫైనల్గా హిల్ టాప్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం పాలు ఒలిగిపోతే సీతమ్మ తల్లి జుత్తుతో తుడిచారంట. అందుకే ఈ చార్లు ఎలా వచ్చాయంట. ఇంకేమైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒకటి ఉంది సాలేసి, అదేంటో చూసేద్దాం పద. నేనే వెళ్తారా జూమ్ పెడుతూ. చూసారా ఇక్కడ సీతాదేవి విగ్రహం అనుకుంటా. ఇది విగ్రహం ఒకటి ఉంది అండ్ అలాగే ఒక ఉయ్యాలు కట్టేసి ఉంది. ఇది ఏంటనేది అయితే నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇలా సాలేసి ఉంది పక్కనే. ఇంకా మనం కిందకైతే వెళ్ళాలి. వెళ్తున్నాం. ఇక్కడ కొలన అనుకుని ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ లోపల విగ్రహాలు ఉన్నాయి. ఒక విగ్రహానికి తలలేదు చూడండి. అలాగే ఇదిగోండి కొలను చూడండి. ఇది ఉంది. ఇది చూడండి చాలా బాగుంది. ఇక్కడ కలవ పువ్వులు కూడా వస్తాయి, బట్ ప్రజెంట్ అయితే లేవు. చాలా తెంపేసినట్టున్నారు. గాయస్ ఇలా వస్తే ఇక్కడ సీతాదేవి పురుట్సాలు అంటారు దీన్నే. ఇదిగోండి చూడండి. ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. నుంచి ఇలా రావాలి. మెట్లు ఇలా రావాలి. చల్లగా ఉంది కింద. ఇవి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. 1 2 3. ఒకప్పుడు దీన్నే పుట్సాలేదు అనేవారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నేను లాస్ట్ టైం వస్తున్నప్పుడు ఆ పైన చూపించా కదా ఫస్ట్ సాల్. అక్కడ ఏమి ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉన్నమాట ఇప్పుడు ఉంది. గాయస్ ఇది సీతాదేవి పురుషాలు అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ లాగా చిన్న పూజ చేస్తున్నారు చూసారా. గాయస్ రామతీర్థాల కొండ అయితే ఫైనల్గా ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బండి ఆ చివరన పెట్టాం, మనం కొండకి ఈ చివర ఉన్నాం. ఇప్పుడు బై రోడ్డుగా ఉండి రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడ, అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది మా బండి కడిగి. ఇదిగోండి ఇలా కింద దిగి ఇలా వెళ్ళి అక్కడికైతే వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ దగ్గర 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలి, తప్పదు. మళ్ళీ కొండకి వెళ్ళమంటే చాలా కష్టం. గైస్ మనం ఫైనల్గా బండి దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next vlog. Until then, take care. Bye bye.